పాటు స్టేట్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. జూబ్లీహిల్స్ లో 14 బూతులు నాకు ఇచ్చారమ్మా మా కాంగ్రెస్ పార్టీ. 2 నెలల నుంచి ఇక్కడే ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ మంచి మా ఆధార్భాయ్ ఉన్నప్పుడు తక్కువ మెజార్టీతోని ఓడించారు. ఇప్పుడు ఇక్కడ లోకల్ మనిషి, ఇక్కడ అన్న అంటే నేను ఉన్నా అన్న మనిషి, అందరి ఆదరణ పొందినవాడు, విద్యావంతుడు, యువకుడు. రాహుల్ గాంధీ గారు బీసీ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. బీసీకి 42% రిజర్వేషన్ ఇచ్చినాడు. ఆ కాన్సెప్ట్తోనే ఈరోజు ఇక్కడ నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగిన సంగతి మనం మర్చిపోవద్దు. దాంతోపాటు ఇక్కడ నిలబడ్డ క్యాండిడేట్ హజారుభాయ్కి, అచ్చుభాయ్కి ఇవాళ మంత్రి స్థానంలో ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వారికి పార్టీలో తిరిగారు, పార్టీలో పనిచేస్తున్నారు. మైనార్టీ సోదరికి నష్టం జరగద్దనే లక్ష్యంతో ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఇలా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి, బీసీలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మీరు అందరూ అనుకున్నారు జూబ్లీహిల్స్ అంటే క్లాస్ ఏరియా, రిచ్ ఏరియా అనుకున్నారు. కానీ కాదు. ఇక్కడ 70% దాదాపు అట్టడుగు సామాజిక వర్గము, ఇలా మధ్యతరగతి కుటుంబాలు, చేసుకుంటే బతికే కుటుంబాలు, రెక్కాడితేనే డొక్కాడే కుటుంబాలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ 10 సంవత్సరాలు ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏమి చేయలేదు. అదిరింపులు, బెదిరింపులు, లాకపులు, మొద్దుకేసుడు, కొట్టడము ఇవే జరిగినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికబద్ధంగా నడిచే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇవాళ 150 కోట్ల నుండి 200 కోట్ల రూపాయలు అభివృద్ధి పదంలో నడిపించింది. ఇలా శాంక్షన్ చేయించిండు, కొన్ని పనులు పూర్తయ్యాయి. గతంలో కేటీఆర్ చెప్తా ఉన్నాడు 5,000 కోట్లు పెట్టినా అన్నాడు. దమ్ముంటే కేటీఆర్ వస్తాడా, కేటీఆర్ బాబు వస్తాడా, ఎవరు రమ్మను. 5,000 కోట్లు కనుక వారు పెట్టేది ఉంటే ఇనానిమస్ గా ఇక్కడ వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. 5,000 కోట్లు కాదు కదా, వాళ్ళు ఫౌండేషన్ స్టోన్కే పరిమితమైంది. మీరు చూడండి ఒకసారి గల్లీల ప్రజల దగ్గర పోండి. నీటి సమస్య ప్రధాన సమస్య, డ్రైనేజ్ సమస్య ప్రధాన సమస్య, హైటెన్షన్ వైరు ప్రధాన సమస్య. రేషన్ కార్డు 10 సంవత్సరాలలో ఒక్కటి కూడియలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇంటింటికి రేషన్ కార్డు, 6 కిలోల సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మేము వచ్చిన తర్వాతనే 150 కోట్ల నుంచి 200 కోట్ల శాంక్షన్ ఇచ్చాం. 1.5 ఇయర్లనే వాటిని దాదాపు సగం పూర్తి చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కూడా లేదు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. చేసింది ఏందో చెప్పమని అడుగుతున్నాం. ఏం చేసిందో చెప్పమని అడుగుతా ఉన్నాం. మరి చెయ్యని పార్టీలు ఇలా ఎందుకు వస్తున్నాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇదివరకే కేటీఆర్ రామారావు చెప్పాడు, నా పేరు మీద, నా భార్య పేరు మీద ఆస్తులు, నా భర్త చనిపోయిన మీద ఆస్తులన్నీ నా పేరు మీద ఉన్నాయి, ఇప్పుడు మార్చుకున్నారని చెప్పి వాళ్ళే పేపర్కి ఇచ్చారు. తెలంగాణ 1,400 మంది అమరుల త్యాగంతో తెలంగాణ వస్తే టీఆర్ఎస్ పార్టీ అమరవీరుల రక్తం కూడుతున్నది, తాగింది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఏం చెప్తున్నా, నవీన్ యాదవ్ ని ఎంఐఎం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు తీసుకుంది తప్ప నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి అంత నమ్మకస్తుడు కాదంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. దానిపైన ఏమంటారు? చూడమ్మా, అసలు కేసీఆరే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిపోయినాడు. ఎవరమైనా ఇది స్కూల్ అమ్మా, ఇది కాలేజీ, మా స్కూలు. ఎవరమైనా మాకు 120 ఏళ్ళ 30 ఏళ్ళ చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో నేర్చుకుని పోయిన వాళ్ళే వీళ్ళంతా, అంతేనా కాదా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ కుటుంబాలకు పార్టీ వాళ్ళది, వాళ్ళ కుటుంబాల పార్టీ, కుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇది ప్రజల మధ్యనే ఉంటది. దీని కార్యకర్తలే ప్రజలు. మిగతా పార్టీలకు, ఈ పార్టీలకు. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ, మీ అందరికి తెలిసిన విషయంలో. దేశంలో, భారతదేశంలో ప్రజల సంక్షేమ పథకాలను ప్రజలు చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. దేశం కోసం త్యాగం చేసిన పార్టీలు, కార్యకర్తలు, నాయకులు ఏ పార్టీలో ఉన్నా చూడండి. దేశం కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ, ఇలా గాంధీజీ, ఇంతమంది ఉన్నారు. మరి బీజేపీ పార్టీల దేశం కోసం త్యాగం చేసిన, స్వాతంత్రోద్యమంలో పనిచేసిన నాయకులు ఎవరో చూపించమని చెప్పండి. ఈ రోజు తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణలో ఇచ్చిన పార్టీగా
మేము కాపాడుకున్న దాగ్నే మాకుంది. ఇలా రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి దాచుకున్నారు తప్ప ఏమన్నా చేసిందా నేను చెప్పని అడుగుతున్నా. ఏ రాష్ట్రమైనా ఇంత అప్పులలో ఉన్నదో చెప్పాల్సినది. ఆ అప్పులు పూడ్చుకుంటూ మళ్ళీ ప్రజల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకోబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ ఏమంటారు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యామిలీ మిలిటరీ ఫ్యామిలీ, ఆయనకి ఇక్కడ నిలబడే హక్కు ఉంది, ఆయన ఇక్కడ నిలబడి కొట్లాడే హక్కు ఉంది. కానీ నవీన్ యాదవ్ మాత్రం ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా దృష్టి పెట్టుకుని ఆయనకు ఓట్లు ఎట్లా వేస్తారని అమ్మా మాట్లాడుతున్నారు. తల్లి నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు తల్లి. బీజేపీ పార్టీకి ఇది పోయినసారి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈసారి 10,000 దాటాయమ్మా. మీరు కుమ్మక్కయ్యి వాళ్ళు ఒక్కటయ్యి కాంగ్రెస్ పార్టీని ఓడియడం కోసము వినోద్ యాదవ్ వస్తే నవీన్ యాదవ్ వస్తే ఇక తట్టుకోలేమనే భయంతో ఇవాళ 2 పార్టీలు ఒకటైనాయి. కేంద్ర పార్టీ మతతత్వ పార్టీ ఒకటైంది. ఇవాళ మతతత్వ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడియాలని చూస్తున్నాయి. అది వాళ్ళతో కాదు, 50,000 మెజార్టీతోని ఇలా ప్రజలు గెలిపిస్తా ఉన్నారు. తండలుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఇలా ముందుకు వస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. 2 ఒకటి కాకపోతే మీ ప్రచారం బీజేపీ ప్రచారం మీద చూపించమని చెప్పండి. మీరు ఓట్లేయమని వాళ్ళకి ఓట్లేయమని చెప్పి బాధ్యత చెప్తున్నారు. మీరు ప్రశ్నలే కదా, మీరు పోయి ఒకసారి అడగండి బీజేపీ వాళ్ళను ఎక్కడ ప్రచారం చేసిందో, ఏ ప్రచారం చేస్తా ఉన్నారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే, వేరే పార్టీ కాదు. 2 వెనకడుగు వేసుకున్నారు. మీరు అందుకోసమని చెప్తున్నాం. మీ మద్దమ్మ మీ ప్రజలు విమర్శించలేరు, ఎవరు విమర్శించలేరు. మా కవితక్కని అడుగుదాం, ఎంత దోచుకున్నారు లెక్కలతో సహా కవితక్క చెప్తాను కదా. మేము చెప్పామా ఏమన్నా? మేము చెప్పామా? తోడబుట్టిన నీ బిడ్డ చెప్తా ఉన్నది, తోడబుట్టిన నీ చెల్లె చెప్తా ఉన్నది, నీ అక్క చెప్తా ఉన్నది, నీ మరదలు చెప్తా ఉన్నది. మీరు ఎంత దోచుకున్నారు? హరీష్ రావు ఎంత దోచుకున్నాడు? కేటీ రామారావు ఎంత దోచుకున్నారు? ఎన్ని కోట్లు ప్రజల సొమ్ము తిన్నాము? 1,400 అమరుల త్యాగం ఏ విధంగా వృధా అయిందని చెప్తా ఉన్నది. ఇక అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? సాక్ష్యం ఏం కావాలి? ఇమీడియట్ జైల్లో పెట్టచ్చు, అంతేనా కదా? మరి అంతగానే సాక్ష్యాలు ఉండగా కూడా ఇంకా వాళ్ళకు ఓట్లు వేస్తారంటే ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం ఉన్నది? అంటే ప్రజాస్వామ్యం ఎడిపోతున్నారు, ప్రజలు ఎడిపోతున్నారు. ఓట్లు ఎవరికి పడితే చూద్దాం రేపు పొద్దున. ఓకేనా? నవీన్ యాదవ్ నవయువ నాయకుడు, పేదల పక్షపాతి, విద్యావంతుడు. ఏ ఇంటికి పో నవీన్ అన్న అంటే నేనున్నా అంటాడు. నవీన్ యాదవ్ గారు ఎలాంటి ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారు అంటే గెలిచిన తర్వాత అభివృద్ధి విషయంలో గానీ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? దాదాపు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో డ్రైనేజ్ సమస్య లేకుండా, వాటర్ సమస్య లేకుండా, హై టెన్షన్ వైర్ ప్రాబ్లం లేకుండా 100% ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన బల్లగుద్ది చెప్తా ఉన్నాం. ఇది 100% 1 year లో వాటన్నిటిని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ద్వారా చేపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.